రెండోదిగా చూస్తే అదే యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపల పట్టుబోవుదనని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమయూ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్దకు ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, చాలు, వారు వెళ్ళి దోణె ఎక్కిరి. వారు వెళ్ళి దోణె ఎక్కిరి. దేవుని బిడ్డలారా, ఈ మాట రాయాలండి. ఇప్పుడు నేను ప్రొద్దుటూరు పోయానంటే ఇక్కడ నుంచి నేను పోయి ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు ఎక్కినానని రాసుకుంటారు ఎవరన్నా? కథలో ఉండదు. సముద్ర ప్రయాణం అంటే ఇంకా దోణి ఎక్కకపోతే ఏమెక్కాలి? కానీ ఎప్పుడు కూడా బైబిల్ను మన తలంపులతో కాకుండా, దేవా ఇక్కడ ఏముంది మేము నేర్చుకోవడానికి అని పరిశుద్ధాత్మ దేవుని అడిగితే ఖచ్చితంగా ఒక సందేశం ఉంటుందండి. బైబిల్లో వ్రాయబడింది, వారు వెళ్ళి దోణె ఎక్కిరి. వారు వెళ్ళి దోణె ఎక్కిరి. ఒక్కసారి ఈ గుంపునందరిని అడుగుదాం, 3.5 సంవత్సరాల్లో మీరు దోణె ఎక్కినప్పుడు మీరే ఎక్కారా, ఇంకొకరు ఎవరైనా ఎక్కారా? వాళ్ళు అంటారు, మాతో పాటు యేసుప్రభు కూడా ఎక్కాడు, మాతో పాటు యేసుప్రభు కూడా ఉన్నాడు. అప్పుడప్పుడు ఒక 2-3 సార్లు తప్ప మిగతా ప్రతి సందర్భంలో మాతో పాటు దోణిలో పడుకున్నాడు, మాతో పాటు దోణిలో ప్రయాణం చేశాడు. అంటే 3.5 సంవత్సరాల్లో యేసుప్రభు లేని ప్రయాణం వాళ్ళకు లేదు. కానీ ఫస్ట్ టైం యేసుప్రభు లేని ప్రయాణం వాళ్ళు చేస్తుంటున్నారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ప్రక్కన పెట్టి దేవుడు లేని ప్రయత్నం ఏది చేసినా ఖాళీతనంలోనికి వెళ్ళిపోతావు. దేవుని ప్రక్కన పెట్టి, అంటే చాలా సందర్భాల్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకో, కొంచెం మనకు అందరు తెలిసారనుకో, అందరు పరిచయాలు అయ్యారనుకో, కొంచెం పేరు ప్రఖ్యాతులు వచ్చాయనుకో, ప్రార్థన కంటే దేవుని పైన ఆధారపడడం కంటే మెల్లిగా వేరే వాళ్ళ పైన ఆధారపడడం ప్రారంభిస్తాం. ఈ బ్యాచ్ అదే. వీళ్ళు అనుకున్నారు, మా దగ్గర దోణె ఉంది, మా దగ్గర వలలు ఉన్నాయి, సముద్రం ఉంది, సముద్రంలో చేపలు ఉన్నాయి, ఎందుకు యేసుప్రభు ఉన్నా లేకున్నా వెళ్దాం పదా అని అనుకున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లేకుండా వాళ్ళ దగ్గర దోణె ఉన్నా, వలలు ఉన్నా, సముద్రం ఉన్నా, సముద్రంలో చేపలున్నా వాళ్ళ జీవితంలో ఖాళీతనమే. వాళ్ళ జీవితంలో ఖాళీతనమే. ఎందుకు తెలుసా? దే ఆర్ మిస్సింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు ఆదివారం చర్చికి రావాలి? ఎందుకు దేవుని సన్నిధిని కోరుకోవాలి? ఎందుకు ఆల్ నైట్ ప్రేయర్కి రావాలని నేను మాటికి అనౌన్స్ చేస్తాను? ఎందుకు వాగ్దాన కూడికగా ఉదయాన్నే రావాలి అంటాను? దెర్ ఇస్ ఎ సింపుల్ రీజన్. దేవుడు లేకుండా ఏది చేసినా అది నీ జీవితంలో అన్నీ ఉంటాయి. దోణె ఉంది, వలలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, సముద్రం ఉంది, చేపలు ఉన్నాయి. కానీ ఆ రాత్రి ఏం పట్టలేదు. దేవుడు లేకుండా నీ దగ్గర ఎంత ఉన్నా అది నీ జీవితంలో ఒక శూన్యంగా మారిపోతుంటుంది, ఒక ఖాళీతనంగా మారిపోతుంటుంది. ఇక్కడ వాళ్ళు అనుకున్నారు దేవా అని వాళ్ళకి ఆలోచన. మనం ఎక్కుతున్నప్పుడు ప్రతిసారి యేసుప్రభు ఎక్కేవాడు కదా, మరి ఇప్పుడు లేడే అనే ఆలోచన వచ్చి, ఒకవేళ నాకు అనిపించింది పేతురు అనొచ్చు, సరే యేసుప్రభు లేడు కదా, ప్రార్థన ఏమైనా చేశారా? లేదు. యేసు ప్రభు వస్తాడని ఏమైనా ఎదురు చూశారా? లేదు. దే హావ్ సింప్లీ వెంట్ ఇన్ టు ద బోట్. వాళ్ళు ఆ యొక్క బోట్లోనికి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, నీ జీవితాల్లో కొన్ని సందర్భాలు ఏ రకంగా మారిపోతాయి తెలుసా? నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, నా దగ్గర టైం ఉంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి, వై ఐ నీడ్ ఎ గాడ్? దేవుడు ఎందుకు ఇక్కడ అని సొంత ప్రయత్నం చేస్తాం. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఉద్యోగంలో అందరూ తెలుసు, నాకంటూ ఒక గుర్తింపు ఉంది అని దేవుని పైన ఆధారపడకుండా, ప్రార్థన లేకుండా ఉద్యోగానికి వెళ్ళినా, లేకపోతే నాకు సర్కిల్ ఉంది, నేను వ్యాపారం చేయగలను అని దేవుని ప్రక్కన పెట్టి వ్యాపారం చేసిన, గుర్తుంచుకో, దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎంప్టీనెస్. సాతాను చూస్తాడు, అన్నీ ఉన్నా యేసుప్రభు లేడా, నౌ ఇట్ ఈస్ అ టైం ఫర్ మీ టు ఎంటర్. నేను ఇప్పుడు దాంట్లోకి ప్రవేశించగలను. దేవుడు లేనటువంటి ప్లేస్ నీ జీవితంలో ఉండకూడదు. నేను ఎప్పుడు అంటుంటాను, మన హైందవ సోదరుల ఇంటికి వెళితే వాళ్ళ ఇంటి నిర్మాణాన్ని మనం చూస్తే వాళ్ళు ఒక స్థలంలో ఒక చిన్న రూమ్ కడతారు. ఇది దేవుడు ఉండే స్థలం, దేవుడు ఏమంటారు, దేవుని రూమ్ అంటారు కదా, దేవుని రూమ్, దేవునికి ఉండేటువంటి ఒక రూమ్, అది దేవునికి పెట్టేశారు. బెడ్రూమ్ ఉన్నట్టుగా, వంటగది ఉన్నట్టుగా దేవునికి ఒక రూమ్ ఇచ్చేస్తారు. దేవుని బిడ్డలారా, కానీ క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ ఇంటి నిర్మాణంలో దేవుని రూమ్ ఉండదు. ఎందుకు దేవుని రూమ్ ఉండదు అంటే, ప్రతి చోట ప్రభు ఉండాలి. దేవుడు అంటాడు, నీ పిండి పిసుకు తొట్టి నేను ఆశీర్వదిస్తా, నీ వంట ఇంట్లో కూడా నేను ఉండాలని ఆశపడతా.
కొంతమంది దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళు వంటింట్లోకి రారు, వాళ్ళు చాలా డీసెంట్గా ఉంటారు. మన దేవుడు చాలా సూపర్ అండి. వంట ఇంటిలో పిండి పిసుకు తొట్టి దగ్గర కూడా దేవుడు ఉండాలని ఆశపడతాడు. దేవుని బిడలారా, అందుకే అప్పుడప్పుడు కొన్ని ఇంట్ల ముందర ఒక వాక్యం ఉంటుంది, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. ఈ ఇంటికి యజమానుడు యేసుప్రభువే, మేము కాదు. ఇది మా ఇంట్లో మేము అనుకుంటున్నాం, కానీ డాక్యుమెంట్ ప్రకారం మాదే, దీనికి ఓనర్ యేసుప్రభువే. దేవుని బిడ్డలారా, అది వాక్యంగా ఉండకూడదు, మన జీవితాల్లో ఉండాలి. దేవా, నువ్వు నాతో ఉండు ప్రభా, నువ్వు నాతో ఉండు ప్రభా. అన్నీ ఉండవచ్చు నీ దగ్గర, కానీ దేవుడు లేనటువంటి జీవితం ఖచ్చితంగా నీ జీవితంలో ఒక శూన్యాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో కలిసి ప్రయాణంలో ఎప్పుడైనా 3.5 సంవత్సరాలు ఏమీ లేనటువంటి పేతురుని మీరు చూసారా? ఏమీ లేనటువంటి తోమాను మీరు చూసారా? లేదు. ప్రతిదీ వాళ్ళకి సమృద్ధిగా ఉంది. ఏ రోజన్నా వాళ్ళు వచ్చి, యేసు ప్రభా బట్టలు ఉతుకోవడానికి సబ్బు లేదు ప్రభా అన్నారా? ప్రభా బట్టలు మాసిపోయినాయి అనేటువంటి ఏమన్నా వచ్చిందా? రాలేదు. ఎందుకు తెలుసా? దేవుడు అన్నీ చూసుకున్నాడు వాళ్ళ దగ్గర, వాళ్ళ జీవితాల్లో. సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించాం ప్రభా. గాడ్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. చాలా సందర్భాల్లో మనం మినిస్ట్రీనే చూస్తూ ఉంటాం. పేతురు 3.5 సంవత్సరాల వస్త్రాలు ఏం వేసుకుని ఉంటాడండి? చేపలు పట్టలేదు కదా, వస్త్రాలు వేసుకోలేదు. ఏం వేసుకుని ఉంటాడు? చెప్పులు ఉన్నాయి. ఆ దినాల్లో చెప్పులు వాడేటువంటి వారు కాబట్టి యేసుప్రభు కూడా చెప్పులు వాడాడు. ఈ మధ్య కాలంలో ఒక ఫోటో వైరల్ అవుతుంది, యేసుప్రభు వాడిన చెప్పులు అనేటువంటి ఫోటో. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. అంటే ఆ దినాల్లో చెప్పులు ఉండేవి, మళ్ళీ తిరుగుతూ ఉన్నారు, కాలినడకనే కదా, చెప్పులు పోయి ఉంటాయి. పేతురుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? మిగిలిన 12 మంది అపోస్తలులకు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? దేవుడే. ఇప్పుడు దేవుడు లేకుండా మొట్టమొదటిసారిగా దోణిలోకి ఎక్కుతున్నారు. వీళ్ళకి రావాలి ఆలోచన, దేవుడు లేడు కదా. దేవుని బిడ్డలారా, అప్పుడే ఫ్రెష్గా యేసు ప్రభు చనిపోయి ఆ యొక్క జ్ఞాపకాలు అలా మెదులుతున్నాయి. 2017వ సంవత్సరంలో మా అమ్మ చనిపోయిన తర్వాత, చనిపోయినటువంటి రెండో రోజు నేను మెయిన్ హాల్లో, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి తెలుసుంటే మెయిన్ హాల్లో పడుకున్నాను. సడన్గా మధ్యాహ్నం 1:30 ఆ సమయంలో భోంచేయలేదు, ఊరికి అట్లా పడుకున్నాను. మగత నిద్రలో ఉంటే సడన్గా లేచి గట్టిగా నేను, అమ్మ ఏం తేవాలి నీకు, ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతున్నాను నేను. అంటే మా అమ్మ ఎదురుగా అక్కడ పడుకుంటుంది బెడ్ పైన. మా అమ్మని అడుగుతూ ఉంటాను నేను, ట్యాబ్లెట్ వేసుకున్నావా, తేవాలన్నా ట్యాబ్లెట్స్, వాటర్ కావాలన్నా అని అడుగుతూ ఉంటా. సో 2 రోజుల్లో ఆ జ్ఞాపకాలు అలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను అలా కలవరించడం మొదలుపెట్టా. నాకు అనిపించింది, యేసుప్రభు చనిపోయి చాలా కాలం ఏం కాలేదు, కొన్ని రోజులే అయింది, 2 వారాలు అయింటుంది మహా అంటే. ఈ 2 వారాల్లో యేసుప్రభుని మర్చిపోయారండి వీళ్ళు. యేసుప్రభు లేకుండా దోణి ఎక్కి రాత్రంతా ప్రయాసపడుతున్నారు. మధ్యలోనే డిస్కషన్ వచ్చిండాలి, యేసుప్రభు ఇంతకుముందు చేపలు పట్టించాడు కదా, యేసుప్రభుని అడగాలి. లేదు ఆ డిస్కషన్. కానీ వీళ్ళు ఎవరు తెలుసా? అపోస్తలులు. దేవుడు లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫస్ట్లో బాగుంటుంది. అంటే ఇప్పుడు చెప్పండి, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, దోణె పేతురు దగ్గర లేదు, ఎక్కడి నుంచో తెచ్చింటారు? ఎవరిని అడిగి తెచ్చింటారు. వల పేతురు దగ్గర లేదు, ఎవరిని అడిగి తెచ్చింటాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ దోణె ఈ వల బాడుగు తెచ్చాం, దీనికి డబ్బు ఇద్దాంలే అని తీసుకొని వచ్చింటారు. కానీ ఇప్పుడు ఖాళీ దోణెతో పోవాలి, డబ్బు ఎవరు ఇవ్వాలి? దేవుడు లేకుండా ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? అప్పులు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు పేతురు పరిస్థితి అప్పు చేసే పరిస్థితి. మిస్ అయిపోయాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఖాళీతనం? దేవుడు ఉండాల్సిన దేవుడు లేడు అక్కడ. దేవుడు ఎక్కాల్సిన దోణి ఎక్కలేదు. దేవుడు ఆజ్ఞాపించాలి ఎక్కడ వల వేయాల్సింది ఈయన నేర్పించాడు ఇంతకుముందు ప్రభు. కానీ సేమ్ ప్లేస్లోకి వెళ్తున్నారు, బట్ వితౌట్ జీసస్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభుతో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 153 గొప్ప చేపలు. కింది భాగంలో చదివితే ఎన్ని చేపలు ఇచ్చాడంట? 153 గొప్ప చేపలు. అది ఒక ఆశీర్వాదం. కానీ రెండవ ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆ 153 చేపలు పడితే ఆ వల ఏం కావాలి తెలుసా? పిగిలిపోవాలి. ఆ వల పిగిలిపోవాలి, కానీ వల పిగిలిపోలే. అది రెండవ ఆశీర్వాదం. మూడో ఆశీర్వాదం ఏంటి తెలుసా? రాత్రంతా తెడ్లేసి రాత్రంతా కష్టపడితే ఉదయానికి ఏమవుతుంది? ఆకలి అవుతుంది కదా, ఆకలి అవుతుంది. ఫాస్టింగ్ ఉన్న తర్వాత మరుసటి రోజు, ఎప్పుడు ఫాస్టింగ్ ఉన్న మరుసటి రోజు ఏమవుతుంది తెలుసా? ఉదయాన్నే ఆకలి అవుతుంటుంది. చాలా కాలం ఇది చేపలు పట్టక, ఇప్పుడు ఫ్రెష్గా రాత్రంతా కష్టపడి చేపలు పట్టి ఉదయాన్నే ఆకలి అవుతుంది.
యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ కోసం ఫ్రెష్గా చేపలు రొట్టెలు రెడీ చేసి పెట్టాడంట. అంటే యేసు ప్రభు లేకుండా వల ఉంది, దోణె ఉంది, సముద్రం ఉన్నాయి, చేపలు ఉంది, మనుషులు ఉన్నారు, కానీ ఏమీ లేదు. కానీ యేసుప్రభు వచ్చాడు, 153 గొప్ప చేపలు, ఆ వల పిగిలిపోలేదు, వాళ్ళకు తినడానికి తిండి రెడీమేడ్గా అక్కడ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు లేకుండా, అందుకే ఉదయాన్నే ఎందుకు 5 నుంచి 6 గంటల వరకు ప్రార్థన పెట్టింది. అన్ని చర్చిల్లో ఉండేటువంటి వాళ్ళు నిద్రపోతుండగా మనం ఎందుకు మేలుకొని ప్రార్థన చేయాలి? ఎందుకు ఉదయాన్నే ప్రార్థన? వితౌట్ జీసస్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద డే. ఆ రోజు క్రీస్తు ప్రభు లేకుండా నువ్వు వెళ్ళకూడదు. ఒకప్పుడు చాలా సిన్సియర్గా అటెండ్ అయ్యాం, ఇప్పుడు ఎందుకో తగ్గిపోయింది, అందుకే సమస్యలు కూడా పెరిగింటాయి. ఒకవేళ జాయిన్ అయినా వీఆర్ నాట్ విత్ మచ్ సిన్సియారిటీ. ఇంతకుముందు వీడియోస్ ఆన్ చేసేవాళ్ళం, ఇప్పుడు వీడియోస్ ఆఫ్లో ఉన్నాయి. పడుకున్నామో, నిద్రపోతున్నామో, పేరు పెట్టినప్పుడు, పేరు పిలిచినప్పుడు ఏదైనా స్పందిస్తున్నామో, వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ సిన్సియారిటీ. దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద రీజన్ వై దేర్ ఈస్ అన్ ఎంప్టీనెస్. దేవుడు లేకుండా మన జీవితాలు ఉన్నట్లయితే ఆ రోజు ఖాళీతనమే, ఆ ఏరియా ఖాళీతనమే ఉంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. విత్ జీసస్ ఆల్వేస్ విల్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా. యేసు ప్రభుతో ఎప్పటికీ ఎక్స్ట్రానే అండి. వీళ్ళు చేపలు పట్టింటే చిన్న చేపలు, మీడియం సైజ్ చేపలు, లేకపోతే ఇంకా ఏదేదో సముద్రంలో నుండి వేస్ట్ అంతా వచ్చిండు. కానీ 153 పెద్ద చేపలు, క్వాలిటీ కూడా దేవుడు తగ్గల. యేసు ప్రభుతో ఉంటే ఆల్వేస్ యూ విల్ హ్యావ్ సర్ప్లస్. ఈరోజు దేవుని సేవలోకి వచ్చాను. 2015 నవంబర్ 1న పరిచర్య ప్రారంభించాం. 2016 నుంచి సంపూర్ణ సేవలో ఉన్నాను. ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి ఒకటి చెప్పగలను, ఏ రోజు దేవుడు నన్ను ఖాళీ చేతులలో ఉంచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకవైపు పిల్లలు చదువుతున్నారు, ఒకవైపు ఇంటిలో ఖర్చులు ఉంటాయి, ఒకవైపు వచ్చిన సేవకులకు మనం కానుకలు ఇవ్వాలి, మరొక సైడ్ పరిచర్యలో ఖర్చు ఉంటుంది. ఏ చర్చి వాళ్ళు పెట్టనని మీటింగ్స్, ఏ చర్చి వాళ్ళు పెట్టనని భోజనాలు, రిట్రీట్స్ మనం పెట్టాం. ఏ రకంగా? ఓన్లీ విత్ జీసస్. దేవా, నువ్వు నాతో ఉండు ప్రభా, చాలు. ఐ నీడ్ యూ, దట్స్ ఆల్. నువ్వు ఉంటే చాలు ప్రభా. పాట పాడుకుంటా కదా, నువ్వు ఉంటే చాలు యేసయ్యా. పాటేమో పాడతాం, కానీ రోజుల్లో దేవుని మనతో మిస్ అయిపోతూ ఉంటాం. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుడు నీతో ఉన్నాడా? నీ వ్యాపారంలో, నీ చదువుల్లో, నీ ఇంటిలో, నీ బాధ్యతల్లో, నీ యొక్క వంట ఇంటిలో, నీ ప్రయాణాల్లో ప్రభు ఉన్నాడా? ఎందుకు ఖాళీతనం? ఒకటి పాత స్థితి, రెండవదిగా దేవుడు పనిని కాదన్నారు, రెండవదిగా ఎందుకు వాళ్ళ జీవితంలో ఖాళీతనం తెలుసా? దేవుడు లేకుండా దోణి ఎక్కారు. మూడవదిగా బైబిల్లో చూస్తే చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, చాలు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఎందుకు పేతురు చెప్పినాడు? మిగతా శిష్యులు ఉన్నారు కదా, వై ఓన్లీ పీటర్ ఈస్ కమింగ్ అవుట్ విత్ వన్ పర్టికులర్ అజెండా, ఇది నేను చేయాలనుకుంటానని ఎందుకన్నాడు పేతురు? అందరు పేతురు చూసి అనుకుంటుంటారు, యేసు ప్రభు తర్వాత నీవే కదా నెక్స్ట్. యేసు ప్రభు ఏమన్నాడు? నా సంఘాన్ని నీ మీద కడతాన్నాడు. పేతురు, నువ్వే కదా మాకు పెద్ద దిక్కు, యు ఆర్ అవర్ బిగ్ బ్రదర్, మీరే మా యొక్క పెద్ద సహోదరుని. బిగ్ బ్రదర్ అంటే ఏదో తెలుగులో నుంచి యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసిన అనుకో, దానికి ఒక అర్థం ఉంది. అమెరికా దేశ ప్రెసిడెంట్ని ఏమంటారంటే బిగ్ బ్రదర్ అంటారు. ప్రతి దేశానికి పెద్దన్నలాగా అన్ని చూసుకుంటుంటాడు ఆయన. యుద్ధం వచ్చిందా వెంటనే మోడీకి ఫోన్ కొడతాడు. అది బిగ్ బ్రదర్ అంటే అందరినీ చూసుకునే వ్యక్తి. ఇప్పుడు యేసు ప్రభు తర్వాత ఎవరిప్పుడు బిగ్ బ్రదరు? పేతురు. కాబట్టి పేతురు చూసుకుంటున్నాడు, అరే ఏంటి పరిస్థితి? యేసు ప్రభు ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు ఉన్నాడు, యూదా ఇస్కరియోతు దగ్గర డబ్బు సంచి ఉంది. ఇప్పుడు యూదా ఇస్కరియోతు డబ్బు సంచి ఎత్తుకుపోయి ఉరి పెట్టుకున్నాడు, డబ్బు లేదు. 11 మంది ఉన్నాం, మళ్ళీ స్త్రీలు ఉన్నాం, అన్నీ ఖాళీ అయిపోతున్నాయి, ఉండేవన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అప్పుడు పేతురు ఆలోచించాడు, నేను పెద్దోన్ని కదా, నేను బాధ్యత తీసుకోవాలి. నాకు తెలిసింది ఒకటి, చేపలు పట్టడం. నేను చేపలు పడతా పోయి. పేతురు ఏమంటున్నాడు? నేను చేపలు పట్టబోదునని చెప్పగా వాళ్ళందరూ ఎందుకు పేతురు చేపలు పట్ట అనలేదు. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, ఎవరో ఒకరు చేపలు పట్టి, ఎవరో ఎక్కడి నుంచి డబ్బు రావాలి, మన పూట గడవాలి, మనకు జరగాలి. దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఉన్నప్పుడు వాళ్ళకి ఏ అనారోగ్యం లేదు. ఒకవేళ ఇప్పుడు బాధలో, చింతలో, అనారోగ్యం ఎవరికైనా వచ్చినామో ఎవరు చూసుకోవాలి? డబ్బు లేదు, యేసుప్రభు లేడు, ఏం చేయాలి?
అందుకే పేతురు అంటున్నాడు, నేను చేపలు పడతా, లెట్ మీ గో ఫర్ ఫిషింగ్. అందుకే వెంటనే కొంతమంది జాయిన్ అయిపోయారు. మేము కూడా వస్తాం పేతురు. దేవుని బిడలారా, పేతురు ఏమనుకున్నాడు తెలుసా? నా జీవితంలో నేను పెద్ద వ్యక్తిగా ఉన్నా, సీనియర్ నేను. యేసు ప్రభు మొట్టమొదటిగా నన్ను పట్టుకున్నాడు, నేను గుంపులో సీనియర్, ఇప్పుడు నా బాధ్యత ఇది. దేవుని బిడ్డలారా, ఒకవేళ నాకు అనిపిస్తుంది వీళ్ళు బయటికి వెళ్ళి మిగతా 11 మంది వెళ్ళి పని చేస్తామంటే అందరూ టార్గెట్ పెట్టారు. యేసుప్రభు అయిపోయాడు, ఇక నెక్స్ట్ ఎవరున్నారు? ఈ పేతురు, ఈ 11 మంది ఉన్నారు, వీళ్ళని కూడా లేపేస్తే అయిపోతుంది. బయటికి పోవాలంటే భయం, లోపల ఉండాలంటే అంత ఖాళీ అయిపోతుంది, డబ్బు లేదు. అందుకే చేపలు పట్టడం రాత్రిలో జరుస్తారు. కాబట్టి రాత్రి కంఫర్టబుల్గా పట్టుకొని ఉదయానికల్లా డబ్బు తెచ్చుకొని మిగతా లోపల ఉందాంలే అనుకున్నారు. అన్ని ప్లాన్స్ ఒక్కసారి ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు పేతురు అనుకున్నాడు, నేను పెద్దన్నగా ఉండి ఏం చేశాను? రాత్రంతా చేస్తే ఏమీ పట్టలేదు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను కుటుంబ యజమాని కదా, ఏం చేయాలి? నేను భార్యను కదా, ఏం చేయాలి? నేను పెద్ద కుమారుని కదా, ఏం చేయాలి? లేదా నా పైన బాధ్యత ఉంది కదా, నేను ఏం చేయాలి? తప్పు కాదు, చెయ్యాలి, బాధ్యతలు నిర్వహించాలి. బాధ్యతల నుంచి వెనుకకు రాకూడదు, ఎప్పుడు వెనుకకు రాకూడదు. కానీ యేసు ప్రభు నీతో ఉండవలసిన వ్యక్తిగా ఉంటూ నీ బాధ్యతలో ముందుకెళ్ళు. యేసు ప్రభు లేకుండా బాధ్యత నెత్తి మీద వేసుకున్నావు అనుకో, అది గుదిబండై కూర్చుంటుంది. దేవుని బిడలారా, అందుకే శిష్యులకు నెక్స్ట్ ఈ యొక్క లెసన్ నేర్పించిన తర్వాత యేసుప్రభు ఏమంటాడు తెలుసా? శిష్యులారా, భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. ఏమన్నాడు? సర్వాధికారం నాకు. పేతురు దగ్గర అధికారం లేదు, పేతురు నమ్ముకున్నారంటే అంతే. ఇదిగో రాత్రి ఏమీ పట్టలేదని పరిస్థితి వస్తుంది. సర్వాధికారం కలిగిన నేను, నా వైపు మీరు చూడగలిగితే మీ జీవితాల్లో అద్భుతమైన కార్యం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పెద్దన్నగా నీ జీవితంలో ఉంటే, పెద్దన్న అంటే అర్థం ఏంటంటే అన్నీ చూసుకునే వ్యక్తి అని. బిగ్ బ్రదర్ అన్న దానికి మీనింగ్ అది దట్స్ ఏమనాలి, ఆ పదజాలం ఆ రకంగా ఉంటుంది. బిగ్ బ్రదర్ అంటే అన్నీ చూసుకునే వ్యక్తి అని. యేసు ప్రభు నీ ఇంట్లో అన్నీ చూసుకునే వ్యక్తిగా ఉండాలి. పేతురు అనుకున్నాడు, నేనేదో చూస్తే ఐ క్యాన్ డూ అనుకొని పోయాడు, అయిపోయింది, ఎత్తిపోయింది ఆడ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, యు ఆర్ హ్యావింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ. యేసుప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీ భారాలు ఉంటాయి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఆ భారంలో నేను మీకు విశ్రాంతినిస్తా, ఆ బాధ్యతలో నేను మీకు విశ్రాంతినిస్తా. అందుకే ఇక్కడ ఒక లెసన్ నేర్చుకున్నాడు. కాబట్టి పేతురు పత్రిక రాస్తూ ఏమంటాడు తెలుసా? ఖచ్చితంగా బాగా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. నెక్స్ట్ వర్స్. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇప్పుడు ఏమనుకున్నాడు? 21వ అధ్యాయంలో చింత తనపైన వేసుకున్నాడు. పెద్దన్నగా నేను ఏదో ఒకటి చేయాలి, సీనియర్ అపోస్తల్ నేను, చాలా సీనియర్ నేను, వీళ్ళందరికంటే సీనియర్, కాబట్టి ఏదో ఒకటి నేను చేయాలి అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, కానీ ఏమైంది తెలుసా? అయిపోయింది. చింత తనపైన వేసుకొని ఏదో చేయాలని చూశాడు. అందుకే దేవుని సేవకుడు అయిన తర్వాత ఈ 5వ అధ్యాయం 7వ వచనం అంటాడు, చింత యావత్తు ఆయన మీద వేయుడి. నా మీద వేసుకొని ఖాళీ అయిపోయింది పరిస్థితి, కానీ చింత యావత్తు ఆయన పైన వేస్తే ఆయన చూసుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఉంటే, దేవుడు పునరుత్థానుడైన యేసయ్య అసలు ఎందుకు పునరుత్థానుడయ్యాడు తెలుసా? యేసుప్రభు అంటాడు, సదాకాలం మీతో ఉంటాను, మీ ఇంటిలో ఉంటా, మీ అవసరతల్లో ఉంటా. చింత యావత్తు నా పైన వెండి. ప్రతి దానికి దేవుని పైన ఆధారపడదు. ప్రభువా ఈ విషయంలో సహాయం చేయి, దేవుని వైపు నువ్వు ఆధారపడితే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏమంట? మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి. ఏం బుద్ధి అంట? ఆయన పైన చింతేసిన తర్వాత నిబ్బరంగా ఉండండి, బిందాస్గా ఉండండి. ప్రభు పైన చింతేసా, నువ్వు తప్పకుండా సాయం చేస్తావు ప్రభా, తప్పకుండా పోషిస్తావు ప్రభా, తప్పకుండా సాయం చేస్తావు ప్రభా. దేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళ దోణెలోనికి వచ్చేసాయి చేపలు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళు దేనికోసం వెళ్ళారు సముద్రంలోకి? చెప్పాలి. దేనికోసం వెళ్ళారు?
చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళకు చేపలు దొరికితే సరిపోతుంది కదా, చేపలు దొరికితే సరిపోతుంది, అంతేనా? ఇప్పుడు యేసుప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ఎక్స్ట్రా ఉంది, ఆఫర్ ఉంది ఒకటి. ఏంటి తెలుసా ఆఫరు? ఈ 153 చేపలతో పాటు ఉదయాన్నే చేపల ఫ్రై, రొట్టె. మొన్న ఒక హోటల్కి వెళ్ళాను నేను, ఒక చిన్న హోటల్కి ఉదయం టిఫిన్ దగ్గరికి వెళ్తే ఆ హోటల్ దగ్గర పోయి కూర్చొని నేను ఏదో పూరి అడిగా. వాళ్ళు అన్నారు మేము పూరి చేయమన్నారు. అదేంటిది టిఫిన్ వాళ్ళు పూరి చేస్తారు కదా, మీరేంది చేయరు అని అడిగా. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లేదు సార్ మా హోటల్ స్పెషాలిటీ ఒకటి ఉంది. ఏంటి అని అడిగా. మేము ఉదయాన్నే దోశ చికెన్, దోశ మటన్. అవునా, ఉదయాన్నే చేస్తారా మీరు అన్న? ఏంటి సార్ ఉదయాన్నే? ఒక 5 నిమిషాలు ఆగండి చూడండి వస్తుంది, సెకండ్ వస్తుంది. ఏం సెకండ్ వస్తుంది అన్న? ఫస్ట్ పెద్ద క్యారేజ్ తెచ్చాం, అయిపోయింది, చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయింది, ఇప్పుడు రెండోది వస్తుంది, రెండో చికెన్ కర్రీ వస్తుంది. అంటే నాకు అనిపించింది 2025వ సంవత్సరంలో నాకు ఉదయాన్నే తెలిసింది ఏంటంటే, అదే ఈ వారంలో తెలిసింది ఏంటంటే ఉదయాన్నే దోశ చికెన్ తింటారు. 2025 సంవత్సరాల కిందట యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? రొట్టె. బిజినెస్ చేయాలంటే యేసుప్రభు దగ్గర నేర్చుకోవాలండి. ఉదయాన్నే ఇప్పుడు ఎవరు పెట్టలేదు, ఎవరన్నా టిఫిన్ బండి పెట్టాలనుకుంటే చేప రొట్టె పెట్టారంటే బైబిల్ ప్రకారం ఆరోగ్యానికి మంచిది. చేప ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ గుడ్. చికెన్ అయినా కల్తీ అవుతుందేమో కానీ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నీ యొక్క చింతను తీసుకుంటే ఏం చేస్తారు తెలుసా? 153 కాదు. వాళ్ళు పేతురు నువ్వు పెద్దోని, నువ్వు చేపలు ఎక్కువ తినొద్దు, రొట్టె కొంచెమే తిని చెప్పాలా. ఆడ రొట్టెలు పెట్టాడు, చేపలు పెట్టాడు, తినండి అన్నాడు. నాకు అనిపిస్తుంది ఉదయాన్నే వాళ్ళ కడుపును కూడా చూచి ఆవురావురమనుంది కడుపు. ఎందుకు రాత్రంతా చేపలు పట్టడానికి తిబెరే సముద్రంలో తిరిగి 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 చేపలు పట్టారు. పట్టనప్పుడు అంతా ఇంకా ప్రిస్టేజ్గా అయి ఉంటుందేమో, ఎందుకు పట్టలేదు చేప, వేయండి. లాస్ట్గా ఆకలి తప్ప ఏం లేదు. దేవుడు చూశాడు 153 చేపలే కాదు, యూ నీడ్ ఎ టిఫిన్ ఆల్సో. నీకు టిఫిన్ కూడా కావాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పటికీ క్వాలిటీ తగ్గడు. చేపలు ఇచ్చినాం కదా పోయి వండుకొని తినిపోన్లా. దేవుడే చేపలను రెడీ చేసి రొట్టెను రెడీ చేశాడు ఉదయాన్నే. నాకు అనిపిస్తుంది మనిషి చేసిన రొట్టె చేపలు తింటేనే బాగుందంటామే, ఇంకా దేవుడు తయారు చేసింది ఎట్టు ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో. అందుకే సహోదరులారా, మీకు ఎవరికైనా వంట రాకపోతే ధైర్యంగా యేసుప్రభుని అడగండి. ప్రభువా వంట రాదు ప్రభువా, మా ఆయన తిడుతున్నాడు, వేరే వాళ్ళ వంట మెచ్చుకుంటా, నీ వంటలు ఎక్స్పర్ట్ ప్రభువా, నేర్పించు ప్రభువా. వంటలు రాని సహోదరులకు గుడ్ న్యూస్ ఏంటంటే యేసు ప్రభుకు బ్రహ్మాండంగా వస్తాయి. దేవుని బిడ్డలారా, నీ బాధ్యతను నిర్వహిస్తే దేవుడు తన కార్యాలను చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఖాళీతనం ఉంది తెలుసా? పేతురు అనుకున్నాడు నేను సీనియర్ డిసైపుల్, నా మీద భారం వేసుకుంటా, నేను పోతా చేపలు పడతా. బాధ్యత తీసుకున్నాడు కానీ ప్రభువు లేకుండా బాధ్యత ఉంది. అందుకే ప్రభు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు, నేర్పిస్తున్నాడు వాళ్ళకి జీవితంలో కొన్ని పాఠాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఖాళీగా ఉందా? ఎక్కడైనా ఖాళీ అయిపోతుందా? పరిస్థితి అంతా కూడా అన్నిట్లో కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుందా? నెంబర్ 1, ప్రాచీన స్వభావంకి ఏమైనా వెళ్ళిపోయావా? 2, నీ జీవితంలో దేవుడు చెప్పిన పనిని వదిలేసి పక్కకి వెళ్ళిపోతే యూ విల్ హ్యావ్ ఎ ఎంప్టీనెస్. 3వదిగా, నీ జీవితంలో ప్రభువు లేకుండా ప్రయత్నాలు చేస్తే అది కూడా ఖాళీతనమే. 4వదిగా, ఖచ్చితంగా నీ బాధ్యతలో దేవుని ఇన్వాల్వ్ చేయి. ఖచ్చితంగా దేవుని ఇన్వాల్వ్ చేయి. దేవా, ఇది నా చింత, ఇది నా బాధ, నాకు సహాయం చేయి ప్రభువా. దేవుడు మన ప్రతి అవసరమును తీర్చునుగాక. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఈరోజు మాట్లాడిన మాట, నీ ఖాళీతనం నింపబడాలి. నీ ఖాళీతనం నింపబడాలి. అది నింపబడాలి అంటే ప్రాచీన అలవాట్లు, ఏదైనా పాత పాపపు అలవాట్లు, సాంప్రదాయాలు, కొత్తవి ఏవైనా నీ జీవితంలోనికి దేవునికి వ్యతిరేకమైన వచ్చి ఉంటే క్షమాపణ అడుగు. 2వదిగా, దేవుని పని చేయకుండా ప్రక్కకి వెళ్ళిపోతూ ఉన్నా ఖాళీతనమే. 3వదిగా, నీ జీవితంలో దేవునితో ఉండాలి. నువ్వు దేవుడు లేని ప్రయత్నం, దేవుని ప్రక్కన పెట్టి చేసేటువంటి ఆలోచనలు, దేవుని ప్రక్కన పెట్టి నీకై నువ్వు ఏదో చేయాలనుకున్నవి, అది నీ జీవితంలో ఖాళీతనాన్ని తీసుకొని వస్తాయి. నీ జీవితంలో బాధ్యతతో పాటు ప్రభు యొక్క సహాయాన్ని కోరాలను. బాధ్యత తీసుకోవడమే కాదు, దేవా నువ్వు నాకు ఈ బాధ్యతలో సహాయం చేయి, నేనేదో చేయగలను, నా ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తెలుసు అనుకున్నారా? ఖాళీతనమే మన జీవితాల్లో.
ఖాళీతనం ఉండకూడదు, సమృద్ధిలోకి రావాలి. 153 గొప్ప చేపలు ప్లస్ వాళ్ళకు అవసరమైన ఉదయం శ్రేష్టమైన టిఫిన్ దేవుడు రెడీ చేశాడు. ఆ తర్వాత గొప్ప పిలుపు వారికి ఇస్తున్నాడు, నా గొర్రెలను మేపుము. సేవను తిరిగి అప్పగించేశాడు వాళ్ళకు. తిరిగి సమృద్ధిలోనికి వచ్చేశారు. పేతురు కాళ్ళ ఎదుట మనుషులు చెర స్థిరాస్తులు అమ్మి తెచ్చిపెట్టారు. పేతురు ఖాళీ అయిపోయినటువంటి పేతురు దగ్గరికి చెర స్థిరాస్తులు టేబుల్ పైన పెట్టలేక కింద పరిచేశారు. దేవుడు ఆ రకంగా దీవించాడు. అందుకే అంటున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, ఏ సందేశాన్ని నాకు ఇచ్చావో నేను అందించాను ప్రభా. మా పట్ల నీకున్న తలంపు ఒకటేనాయనా, మేము ఖాళీలో ఉండకూడదు నాయనా, ఖాళీ అయిపోయే పరిస్థితి రాకూడదు ప్రభా. మేము తండ్రి ఏమీ లేని వ్యక్తులుగా మారిపోవడం మీ చిత్తము కానే కాదు నాయనా. అందుకే ఈరోజు ఈ వాక్య భాగాన్ని మా దగ్గర తీసుకొని వచ్చావు. ఎందుకు మా జీవితాల్లో ఖాళీతనాలు ఉంటాయో, ఎందుకు మేము ఏమీ లేని వ్యక్తులుగా మారిపోతామో, నిరాశ నిస్పృహలు ఎందుకు మా జీవితాల్లోకి వస్తాయో ఈరోజు స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మా జీవితాల్లో వదిలిపోయిన పాత అలవాట్లు, పాత పద్ధతులు, సాంప్రదాయాలు, అలవాట్లు మా జీవితాలకు వచ్చి ఉంటే, భక్తి జీవితం సన్నగిలిపోయి ఉంటే, ప్రాచీన స్వభావమే అధికమవుతూ ఉంటే, సోమరితనం, నిద్ర అధికమవుతూ ఉంటే, ప్రార్థన, భక్తి తగ్గిపోతూ ఉన్నాయి ప్రభా. అందుకే ఖాళీతనం మా జీవితంలోకి వచ్చింది నాయన. మీ తోడుతో మేము పని చేయాలి ప్రభా. మీరు లేకుండా మేము ఏది కూడా ఒంటరిగా పనులు చేయకుండా, మీ యొక్క సహాయాన్ని కోరకుండా తండ్రి, మిమ్మల్ని ప్రక్కన పెట్టేటువంటి జీవితం మాకు లేకుండా చేయండి ప్రభా. యేసుతో ఉండే జీవితమే మా జీవితముగా ఉండును గాక. యేసుతో ఉన్న కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండును గాక. యేసుతో ఉన్న పరిచర్యగా మా పరిచర్య విభాగాలు ఉండును గాక. నాయనా, మీ కార్యాలు మీరు జరిగించండి. అంధకార శక్తులను యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాను. అపవాది క్రియలు లయమగునుగాక. దేవా, నిన్ను మర్చిపోయే దౌర్భాగ్యకరమైన స్థితి మాకు లేకుండా చేయండి ప్రభా. యేసయ్యతో ఎల్లప్పుడూ జీవించే వారంగా ఉండినట్లుగా సహాయం చేయండి దేవా. మా జీవితాల్లో మా చింత యావత్తు నీ పైన వేసే కృప కూడా మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని ఆహ్వానించడం మాత్రమే కాదు నాయన, మా చింత యావత్తు నీ పైన వేసి ఆ తర్వాత మా ప్రయత్నాల్లో ముందుకెళ్ళడానికి కృపనివ్వండి నాయనా. తని ఈ గుంపుకు యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో ఉన్న ఈ గుంపుకు 153 గొప్ప చేపలు, వారికి అవసరమైనటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని సిద్ధపరిచిన దేవా. ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే లోబడి జీవిస్తారో వారి జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాలే వచ్చునుగాక, శ్రేష్టమైన దీవెనలే కలుగునుగాక, శ్రేష్టమైన కృపాక్షేమాలు ఉండునుగాక, శ్రేష్టమైన విధానంలో కుటుంబ జీవితము వర్ధిల్లునుగాక. ఉద్యోగంలో దీవెన, చదువులో దీవెన, పరీక్షల్లో దీవెన, వ్యాపారంలో దీవెన, యేసు నామందు సేవలో దీవెనలు ఉండునుగాక. దేవా, మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.